సమ్మర్లో చల్లగా ఉందని నిమ్మరసం తాగేస్తున్నారా? అర్జెంట్గా ఇలా చేయకపోతే డేంజర్. సమ్మర్ వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది చల్లటి నిమ్మరసం తాగుతుంటారు. నిమ్మకాయ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. వేసవిలో నిమ్మకాయ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో హైడ్రేషన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. నిమ్మకాయలలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే అధికంగా తీసుకుంటే అనేక ఇబ్బందులు కూడా తలెత్తడం గ్యారంటీ. నిమ్మరసంతో కలిగే కొన్ని ప్రయోజనాలు: శరీరాన్ని హైడ్రేటెడ్గా, వేసవి కాలంలో శరీరంలో నీటి లోపం ఉండవచ్చు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం అదుపులో ఉండి శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది శరీర నీటి అవసరాన్ని తీర్చే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి లోపం వచ్చే ప్రమాదం చాలా ఉంది. ఈ సమయంలో నిమ్మకాయ నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయం: బరువు తగ్గే ప్రక్రియలో ఉన్నవారు నిమ్మరసం తాగవచ్చు. నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి కాంతి: నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది, మొటిమలను తగ్గిస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, దానిని తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మ అలెర్జీలు వంటి అనేక చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ: నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ యాక్టివ్గా ఉంటుంది. వ్యాధుల నుండి బయటపడటానికి ఉత్తమ మార్గం జీర్ణక్రియను మెరుగుపరచడం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇది కడుపులో ఆమ్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే. సమ్మర్లో నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అధిక మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందో: అవసరానికి మించి నిమ్మకాయ నీరు తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలో హైడ్రేషన్ లోపం కూడా ఏర్పడుతుంది. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే దంతాలలో జలధరింపు అనుభూతి కలుగుతుంది. ఇది దంతాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఇది వేగంగా దంతక్షయానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తేనెతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీనితో పాటు చర్మం కాంతి పోతుంది. నిమ్మరసాన్ని మీ జుట్టుకు నేరుగా రాయకండి, దీనివల్ల జుట్టు పొడిబారిపోతుంది, తెల్ల జుట్టు కూడా వస్తుంది. తరచుగా చుండ్రు సమస్యలను నివారించడానికి ప్రజలు నిమ్మరసాన్ని నేరుగా జుట్టుకు రాసుకుంటారు. కానీ మీరు దానిని నేరుగా నూనెతో తక్కువ మొత్తంలో కలపడం ద్వారా ఉపయోగించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.